మీరు నేనింటి కోడళ్ళని మర్చిపోతున్నారు. మీరివ్వనని చెప్పినా ఇక్కడ పెద్ద మనుషులు ఇవ్వనన్నా కోర్టు మాత్రం ఈ ఇంటి కోడలిగా నాకే న్యాయం చెబుతుంది. మిమ్మల్ని ఎక్కడ పెడతానో చూడు. ఏంట్రోజా, ఊరుకుంటుంటే నోటికేది వస్తే అది పెద్దవాళ్ళనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు? ఆ మాత్రం ఉంది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాను. అది సరే అమ్మా, నేను రాను, నువ్వెళ్ళు. రాను అంటున్నావేంటి? నీ భర్త లేనిది ఒకదానివి ఏం చేస్తావు? ఆస్తి పంచేటప్పుడు కబురు చేస్తారు, అప్పుడొచ్చి నీ వాట నువ్వు తీసుకుందు కాని. మాకేం చెయ్యాలో తెలుసు, నువ్వెళ్ళు. తెలిస్తే నా కొడుకు పోయి పుట్టడు దుఃఖంలో మేముంటే నీకు డబ్బు కావాలా? డబ్బు నువ్వు ముందిక్కడి నుంచి వెళ్ళు. నీకు దండం పెడతాం రోజా, మమ్మల్ని ఇంకా చంపకు. వెళ్తాను, కానీ ఇంటికి కాదు. ఈ ఊర్లోనే ఇల్లు అద్దెకు తీసుకొని మీ కళ్ళ ముందే ఉంటూ మీ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాను. అంత కర్మ నీకేంటే, ఈ ఇంట్లోనే ఉండు. దేనికి? అందరూ కలిసి నన్ను చంపడానికా? వీళ్ల గురించి నీకు తెలీదమ్మా. నన్ను చంపి భర్త కోసం చనిపోయిందని చెప్తారు. ఛీ, కొంచెమైనా సిగ్గుండాలి. అసలు నువ్వు ఆడదానివేనా? భర్త లేడని కొంచెం కూడా బాధ లేకుండా నీకాస్తి కావాలా? ఏ నీకొద్దా? పైకలా అంటున్నావు కాని ఈ డబ్బు కోసం నువ్వెన్ని ప్రయత్నాలు చేశావో చెప్పమంటావా? అయినా నీ గురించి నాకెందుకు, నాకు ఆస్తి ముఖ్యం. అమ్మా తల్లి, మేం పోయాక అప్పుడొచ్చి తీసుకెళ్ళు ఈ డబ్బు. ఇప్పుడివ్వడం కుదరదు. అవి మాటలత్తయ్యా, మరేం చేయమంటావు మీనా? అని అంటూ ఉండగా రోజా తన బట్టలు తీసుకొని తన తల్లితో వెళ్ళిపోతుంది. అంతలో కొంత సమయానికి మాధవి, మీనా వదినా, అమ్మను జాగ్రత్తగా చూసుకో. అమ్మా, నేను కూడా వెళ్తాను. మీ అల్లుడొక్కడే ఉన్నాడు అని అత్తగారింటికి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. సూరమ్మ కొడుకులేడని బాధతో సరిగ్గా తినక మంచం పడుతుంది. వీరయ్య తాగుడుకు బానిసవుతాడు. తల్లిదండ్రులు అలా అవ్వడంతో వినోద్ దిక్కుతోచని స్థితిలో ఉంటాడు. ఒకరోజు భోజనం తీసుకొని మీనా సూరమ్మ దగ్గరకు వెళ్తుంది. వెళ్ళి పడుకున్న సూరమ్మతో, అత్తయ్య, జరిగిపోయిన దాన్ని తలుచుకొని ఎన్ని రోజులని బాధపడుతూ ఉంటారు? మీరిలా ఉండటంతో మావయ్య గారు కూడా తాగుడుకు బానిసయ్యారు. పెద్దవాళ్లు మీరే ఇలా అయితే ఎలా చెప్పండి? నా కొడుకమ్మా, నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. నా కొడుకు నాకు గాకుండా పోయాడు. కోడలు చూస్తే అలా చేసిపోయింది అంటూ ఏడుస్తూ ఉంటుంది. అంతలో వీరయ్య తాగి వస్తాడు. నా కొడుకు రాజేష్, ఒక్కసారి నాన్నా అని పిలవరా అంటూ రాజేష్ ఫోటో వైపు చూసి ఏడుస్తూ ఉంటాడు. అంతలో వినోద్ వస్తాడు. ఏవండి, అత్తయ్య మావయ్య చూసారా ఎలా అయిపోయారో? వీళ్ళకేదైనా అవుతుందేమో అని నాకు భయంగా ఉందండి. మీనా, తమ్ముడు పోయిన బాధలోంచి అమ్మా నాన్న అసలు బయటికి రావడం లేదు. సరే, ఆ భోజనమిటివ్వు అని తీసుకొని, అమ్మా కొంచెం అన్నం తినమ్మా, చూడు ఎలా అయిపోయావో. మీరే ఇలా అయితే మాకెవరు ధైర్యం చెప్తారమ్మా? కొంచెం తిను. నాకొద్దు బాబు. నాన్నా, నువ్వైనా కొంచెం తిను. నేను ఇలానే పోవాలి కాని నాకు అన్నం మాత్రం వద్దు. కడుపు నిండా తిని నా కొడుకును మర్చిపోమంటావా? మర్చిపో అనడం లేదు నాన్న, నీ ఆరోగ్యం కాపాడుకో అంటున్నా. చనిపోయిన వాళ్లతో మనం కూడా చనిపోతే ఈ ప్రపంచమే అల్లకల్లోలమవుతుంది. అప్పుడు భూమి మీద ఎవరు ఉండరు నాన్నా. నువ్వెన్నైనా చెప్పరా, నేను తినను, నేను తినను, నేను తినను అని ఏడుస్తూ ఉంటాడు. అది చూసి వినోద్ చాలా బాధపడతాడు. ఏమండి, దీనికి ఒకే మార్గం. మీ చెల్లెలు మాధవిని పిలవండి. తల్లి కూతురు మాట ఖచ్చితంగా వింటుంది. అలా అయినా కాస్తైనా భోజనం చేస్తారేమో అండి అత్తయ్య వాళ్ళు. నిజమే కదా అని పక్కకు వచ్చి మాధవికి ఫోన్ చేస్తాడు. అమ్మ మాధవి, ఆ అన్నయ్య, చెప్పు. మాధవి, రాజేష్ చనిపోయిన బాధలోంచి అమ్మా నాన్న అసలు తేలుకోలేకపోతున్నారు. భోజనం కూడా చేయడం లేదమ్మా. వీళ్ళకేదైనా జరుగుతుందేమోని భయంగా ఉంది. నువ్వీరోజు మన ఇంటికి రా కొంచెం. నేనా? మీ బావ పొలం కోపిస్తున్నాడు. నేనిప్పుడు రావడమంటే కష్టమన్నయ్యా. మా అత్తయ్యవాళ్లు కూడా ఊర్లో లేరు. ఇప్పుడు నేను వస్తే మీ బావ భోజనానికి ఇబ్బందవుతుంది. నేను రాను. ఎప్పుడు వస్తుందో చెప్పిందా అండి మీ చెల్లెలు? ఆమె రాదంట. ఆమె వస్తే ఆమె భర్తకు భోజనానికి ఇబ్బందవుతుందని. అదేంటండి?
కన్న తల్లిదండ్రి బాధలో ఉంటే అలా అనిందా? సరేలే, ఎవరికి తప్పినా మనకు తప్పదుగా. ఏవండి, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీకో మాట చెప్పాలి. చెప్పు మీనా, నేనెందుకు అనుకుంటాను? రోజా చూస్తే ఆస్తి కోసం ఏదైనా చేసేలా ఉంది. ఇటు చూస్తే అత్తమామలు ఎప్పుడు ఎలా ఉంటారో మనకు తెలీదు. ఏదైనా అయితే మనక్కూడా కాకుండా ఈ ఆస్తి పోతుందేమో అండి. అలా ఏముండదులే, ఉన్నది నేనొక్కడ్నేగా, నాకాక ఇంకెవరికి? సరే కాని భోజనమైతే వాళ్లకు రోజు పెట్టు, ఎందుకంటే వాళ్ల దృష్టిలో మనమే చూసుకుంటున్నట్లుగా ఉండాలి. సరే అండి. ఇదిలా ఉండగా మాధవి ఫోన్ పెట్టేయగా వాళ్ళ అత్త అంజమ్మ వస్తుంది. ఎవరు మాధవి ఫోన్లో? మా అన్నయ్య. మా అమ్మ నాన్న భోజనం చేయడం లేదంట, నన్నొచ్చి చూసుకో అంటున్నాడు. అయినా ఏదో ఒక సాకు చెప్పానులే. ఇక్కడే నువ్వు పప్పులో కాలు వేశావు. చనిపోయిన మీ అన్నయ్య భార్య ఆస్తిలో వాటా అడిగిందని చెప్పావు. ఆమెకెంతో అంత ఇచ్చి ఆమెను తెంపేసుకుంటారు. ఉన్న ఆస్తి మొత్తం మీ పెద్దన్నయ్య వదిన అనుభవిస్తారు. అదే నువ్వు 2 రోజులు అక్కడుండి ఎలాగో ఆ ఇంటి ఆడపిల్లవే కాబట్టి ఆ ఆస్తిలో సగం వాటా తెచ్చుకున్నావంటే ఈ గ్రామంలో మనమే ఆస్తిపరులం కావచ్చు. బాగా ఆలోచించుకో. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. కాని కట్నమిచ్చి పెళ్లి చేశారుగా, ఇంకా వాటా ఏంటి అని అడిగితే? నోరు నాడది దేశాన్ని ఓడించిందన్న సామెత మర్చిపోయావా? అదంతా ఎందుకు? సినిమాలో సీరియల్లో చూడ్డం లేదా? డబ్బు కోసం ఎన్ని బెదిరింపులు, ఎన్ని గొడవలు జరుగుతున్నాయో. నిజమే కాని, సర్లే, మీరు చెప్పిన విధంగానే ఈ 2 రోజుల్లో ఇంటికి వెళ్తాను. అప్పుడు చూద్దాంలే. మంచి పనులకైతే ముహూర్తం చూసి ఇంట్లో అడుగు పెట్టాలి. అదే ఇలాంటి పనులకు ఇప్పుడే శంకుస్థాపన చేయాలి. చేస్తావు, నాకు తెలుసు. కరెక్ట్ అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. ఇలాంటి పనులు చేయడానికి ఏ రోజైతే ఏంటి? మాధవి అంతలో గదిలోకి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకొని, మరి నేను వెళ్ళొస్తానత్తయ్యా. క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మా. సరే కాని మీ అబ్బాయికి ఏమని చెప్తారు? అదంతా నేను చూసుకుంటానులే కాని నువ్వెళ్ళు. సరే అత్తయ్య, ఉంటాను మరి. అంటూ మాధవి పుట్టింటికి చేరుకుంటుంది. వెళ్ళగా మాధవిని మీనా చూసి, ఏం మాధవి, మీ అన్నయ్య ఫోన్ చేసినప్పుడు రాను అని చెప్పావంట, ఇప్పుడు మళ్ళీ వచ్చావే? పైకలా అన్నాను కాని నాకు మాత్రం తల్లిదండ్రుల మీద ప్రేముండదా చెప్పు? ఉంటుందమ్మా, ఎందుకుండదు. సరే కాని ఆ గదిలో మీ అమ్మ నాన్నున్నారు, పక్కనే భోజనం కూడా పెట్టాను. వెళ్ళి కాస్త వాళ్ళిద్దరికీ తినిపించు. ఓసి పిచ్చిదానా, నేను వచ్చింది వాళ్ల కోసం కాదే, డబ్బు కోసం. అలాంటప్పుడు ఇలాంటివన్నీ చేయక తప్పుతుందా? ఏంటి మాధవి, ఏదో అంటున్నావు? ఏం లేదో దినా, నువ్వు లేకపోతే మా వాళ్ళు ఏమైపోయేవారు అని అనుకుంటున్నానులే. సర్లే, అత్తయ్య దగ్గరికి వెళ్ళు. తల్లిదండ్రుల్ని చూసి మాధవి, అమ్మా, నాన్న, ఏంటమ్మా ఇలా అయిపోయారు? అసలు భోజనం చేయటం లేదంట, వదిన చెప్పింది. వచ్చావా అమ్మా? ఈ తల్లి ప్రాణాలతో ఉందో లేదో చూడ్డానికొచ్చావా? అవేం మాటలమ్మా, జరిగిపోయిందాన్నే తలుచుకొని ఎన్ని రోజులని బాధపడతారు? వదిన వాళ్లైనా ఎంతగా చెబుతారు. లేచి అలా కూర్చో. అని సూరమ్మని పట్టుకొని కూర్చోబెట్టి పక్కనే ఉన్న వాళ్ళ నాన్నను చూసి, ఏంటి నాన్నా, నువ్వు కూడా ఇలా? అమ్మకి చెప్పాల్సింది పోయి ఇలా డీలా పడితే ఎలా చెప్పు? అని ఇద్దరినీ కూర్చోబెట్టి పక్కన ఉన్న భోజనాన్ని తినిపిస్తుంది. ఇద్దరూ తింటూ ఉంటారు. భోజనం తినడం అయిపోయిన తర్వాత, అమ్మా, నాన్న, పదండి, అలా బయట కూర్చుందాం కాసేపు అని బయటకు తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. అంతలో మీనా వచ్చి, చూశావా మాధవి, కూతురు రాగానే వాళ్ల మొహంలో ఎలా కలొచ్చిందో? 2 రోజులుండి వాళ్ళు కాస్త కుదుటపడ్డాక వెళ్దూలే. ఆ వదినా, 2 రోజుల్లో నేననుకున్న పని పూర్తి చేసుకునే వెళ్తాను. ఏంటి మాధవి? ఏం లేదు, మా వాళ్ల కోసం 2 రోజులేంటొదినా, ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాను. అని లోపలికి వెళ్తుంది. మీనాకు అనుమానం వస్తుంది. మాధవిని చూస్తుంటే ఖచ్చితంగా ఏదో పనికోసమే వచ్చినట్టు అనిపిస్తుంది. లేకపోతే సొంత అన్నయ్య చనిపోతే తల్లి తండ్రి బాధలో ఉన్నారని తెలిసి కూడా వదిలేసి వెళ్లిన తను ఇప్పుడు వచ్చి ఇంత ప్రేమ చూపిస్తుందంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఆలోచించాల్సిన విషయం ఇది. అవును, కొంపతీసి ఆస్తిలో వాటా కోసం రాలేదుగా? అని అనుకుంటూ ఉండగా మాధవి వచ్చి, అవును, నువ్వనుకుంది నిజమే. నేను వచ్చింది ఆస్తి కోసమే.
ఓ, ఆస్తి కోసం ఈ దొంగ ప్రేమ నటిస్తున్నావా? అవును, వాళ్ళు బ్రతికుంటేగా ఆస్తి పంచి సంతకాలు పెట్టేది. ఆస్తి కోసం కాకుండా వాళ్ల మీద ప్రేమతో వచ్చాననుకున్నావా వదినా? నీ వాలకం చూసినప్పుడే అనుకున్నాను, ఏదో అనుమానంగా ఉంది అని. అయినా చదువుకున్నావు, ఆ మాత్రం తెలీదా? నిన్నొక ఇంటి కోడల్ని చేశారు, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఆస్తి అడగడానికొచ్చావు? పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందా? ఇంటి కొడుకులకు ఎంత హక్కుంటుందో కూతుర్లకు కూడా అంతే హక్కుంటుంది ఆస్తి మీద. హక్కుల గురించి నువ్వే మాట్లాడాలి. అంతలో వినోద్ వస్తూ ఉండగా మీనా చూసి, ఇదిగో చూడు, నీ ఆటలన్నీ నీ అత్తారింట్లో వేసుకో, నా ముందు కాదు నీ కుప్పిగంతులు. నాకేమన్నా భయమనుకుంటున్నావా? మా అన్నయ్యనే అడుగుతాను. అని వినోద్ దగ్గరికి వెళ్ళగా వెనకనే మీనా కూడా వస్తుంది. అది చూసి వినోద్, మాధవి, నువ్వెప్పుడొచ్చావురా? అయినా రాను అన్నావు కదా, బాగానే వచ్చావే. బావ పంపించాడా? అది సరే కాని అమ్మ నాన్న వాళ్ళు భోజనం చేశారా? అదంతా కాదన్నయ్యా, నాకు ఆస్తిలో సగం వాటా కావాలి. వాటానా? ఏం మాట్లాడుతున్నావు? తల్లిదండ్రుల్ని ఈ పరిస్థితిలో పెట్టుకొని ఇలా ఎలా అడుగుతున్నావమ్మా? అయినా అవేమన్నా అరిటాకులో కోసివ్వడానికి. అదంతా నాకెందుకు, ఆస్తిలో మర్యాదగా వాటా ఇవ్వండి, లేకపోతే పెద్దవాళ్లలో మిమ్మల్ని పెట్టి అటో ఇటో తేల్చుకుంటాను. సరే, ఇంత ఇదిగా చేస్తున్నావు కాబట్టి తీసుకురాపో, వాళ్లే తేలుస్తారు. నాకేమన్నా భయమనుకుంటున్నావా? ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటండి, మనుషులు పోతే పోయారు కానీ వీళ్లకు డబ్బు కావాలి అనుకుంటా. అలా అయితే మనకు మాత్రం ఆశ లేకనా? మన పిల్లలు హాస్టల్లో ఉన్నారు, వాళ్ల చదువులకు వాళ్ల ఉద్యోగాలకు డబ్బు కావాలిగా. మీరు బెల్లం కొట్టిన రాయిలా ఇలానే ఉంటే మీ చెల్లెల్లాంటి వాళ్ళు, ఆ రోజాలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటారు. అవును మీనా, నేను కూడా ఈ ఆస్తి ఎక్కడికి పోతుందిలే, ఒక్కడనేగా ఉన్నది, నాకే చెందుతుంది అనుకుంటుంటే వీళ్ళిలా వస్తున్నారు. సరే అయితే, పెద్దవాళ్లని తీసుకొస్తా అని వెళ్ళిందిగా, తీసుకురానివ్వు. నన్ను కాదని ఆస్తిని ఎలా పంచుతారో నేను చూస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న సూరమ్మ, వీరయ్య, ఏరా, మేం బ్రతికుండగానే మాకు గోరీలు కడుతున్నారుగా. ఎవరైనా తల్లిదండ్రి లేకపోతే గొడవపడి ఆస్తి పంచుకుంటారు, కాని మేం బ్రతికుండగానే మీరిలా పోట్లాడుకుంటారా ఆస్తి కోసం? మరేం చేయమంటావు? చూస్తున్నావుగా నీ కూతురు ఏం మాట్లాడి వెళ్ళిందో. అది మాట్లాడిందని మీరు కూడా అలాగే మాట్లాడతారా? ఒక పని చేయండ్రా, మమ్మల్ని చంపి అప్పుడు పంచుకోండ్రా ఈ ఆస్తిని అని ఏడుస్తూ లోపలికి వెళ్తారు. ఇది ఇలా ఉండగా మాధవి ఆ గ్రామంలో ఉన్న పెద్దవాళ్లను పంచాయతీకి తీసుకొస్తుంది. పెద్దవాళ్లు వచ్చి వినోద్తో మాట్లాడుతూ ఉండగా అంతలో రోజా వస్తుంది. అది చూసి మీనా, వచ్చావా? ఇంకా రాలేదే అనుకుంటున్నాను. ఏం, రాకపోతే అన్నా చెల్లెలు కలిసి ఈ ఆస్తిని సమానంగా పంచుకుందామనుకున్నారా? ఈ ఆస్తి కోసమే కదా ఈ గ్రామంలోనే నేను అద్దెకుంటున్నాను. అని అనగా పెద్ద మనిషిలో ఒకతను, సరిపోయార్రా, అన్నకు తగ్గ చెల్లెలు, చెల్లెకు తగ్గట్టు అన్నయ్య, మీకు మించిన ఆ రోజా. ఏరా, కొడుకుపై పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రుల్ని ఓదార్చకుండా ఆస్తి కోసం వారిని ఇబ్బంది పెడతారా? అసలు మీరు మనుషులేనా? మనుషులం కాబట్టే మాట్లాడుతున్నాం. మిమ్మల్ని తీసుకొచ్చిందెందుకు? ఆస్తిని పంచుతారనే కదా. ఆస్తిని పంచకుండా కల్లిబొలి కబుర్లు చెబుతున్నారేంటి? త్వరగా వచ్చిన పని కానివ్వండి. అమ్మా, నువ్వు కంగారు పడకు, మేమొచ్చింది అందుకే. ఆస్తినెప్పుడు పంచాలి, ఎవరికి పంచాలి అని మాకు బాగా తెలుసు. కాస్త నిదానంగా ఉండు. సరే, నువ్వన్న విధంగానే పంచుదాం. కాని ఒక మాట. ఏంటండి ఆ మాట? మీ అమ్మా నాన్నల్ని ఎవరైతే ఒక్క సంవత్సరం పాటు కాలు కింద పెట్టుకోకుండా ప్రేమగా చూసుకుంటారో వారికి ఆస్తి చెందుతుంది. అది ఎలా అంటే, ప్రతి సంవత్సరం ఒకరి దగ్గరుంటారు. వారు ఎవరు మంచిగా చూసుకున్నట్లయితే వారికి నచ్చి ఆమె వచ్చి మాకు చెప్పినాడలా మేం మీకు ఆస్తి ఇస్తాము. అంటే ఇప్పుడేమంటారు? మా అమ్మను ఒక ఏడాది పాటు నేను చూసుకుంటే నాకు ఆస్తి ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అదేనా మీరు చెప్పేది? అవును, ఖచ్చితంగా అంతే. వీళ్ళని ఏడాది మా ఇంటికి తీసుకెళ్లి నేనక్కడ పోషించేదైనా? కాలికిపోయే దరిద్రాన్ని నెత్తినెవరైనా పెట్టుకుంటారా? ఈ ఆస్తిని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. నేను కోర్టుకే వెళ్తాను. నువ్వు కోర్టుకెళ్ళినా ఇంకెక్కడికెళ్ళినా గ్రామంలో పెద్ద మనుషుల దగ్గర్నుంచి తీర్పు వెళ్ళిన తర్వాతే వాళ్ళ సమస్యను తీర్చేస్తారు. అంతేకాని ప్రజల పక్షం తెలుసుకోకుండా వాళ్ళు తీర్పు ఇవ్వరు. నువ్వు తిరిగి తిరిగి మా దగ్గరికి రావాల్సిందే.
అలా అయితే వాళ్ళని చూడ్డం నా వల్ల కాదు. మరి నువ్వు రోజా? నేనా? నాకే గతి లేక మంది పంచిన పడి బ్రతుకుతున్నాను. వీళ్ళని తీసుకెళ్ళి నా నెత్తిమీద పెట్టుకోవాలా? నా వల్ల కాదయ్యా. నా భాగమేదో నాకు పడేస్తే ఇక్కడ్నుంచి నేను వెళ్ళిపోతాను. అయినా కూతురుకు లేని బరువు బాధ్యతలు భర్తపై బాధపడుతున్న కోడల్ని నాకెందుకు? నీ భాగం. సరే, మీ భాగాలు మీకిస్తారు. మరి మీ వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను బ్రతికే ఉన్నాను కదండి. ఏవండి, వాళ్ళకి వద్దన్న వాళ్ళు మనకు మాత్రమెందుకు? ఎక్కడైనా వృద్ధాశ్రమంలో వేసేదానికి? అమ్మా మీనా, మీ తల్లిదండ్రులు ఎక్కడుంటున్నారు? మా అన్నయ్య వాళ్లతో వాళ్ళింట్లోనే ఉంటున్నారు. ఏమమ్మా, వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్పించలేదా? అంత కర్మ వాళ్ళకెందుకు? మా అన్నయ్య లేడా? నేన్లేనా వాళ్ళని చూసుకోడానికి? అంటే నీకో న్యాయం, మీ అత్తమామలకొక న్యాయమా? మీ తల్లిదండ్రులు మీ అన్నవాళ్లతో ఉండాలి, లేకపోతే నువ్వు చూసుకుంటావు. ఈవిడ మీ అత్తగారు కాబట్టి ఆశ్రమానికి వెళ్ళాలా? చూసావా మాధవి, కూతురు నీలాంటిదైతే తల్లిదండ్రులకెంత కష్టమో. ఇదంతా కాదు సూరమ్మ వీరయ్య, మీరు చెప్పండి, ఎవరి దగ్గరుంటారు? అయ్యా, మేము ఎవ్వరికి భారం కావాలనుకోవటం లేదు. ఉన్న ఆస్తి వాళ్ళ ముగ్గురికి ఇచ్చేస్తాం. మా దారి మేం వెళ్ళి అడుక్కోవడమో ఏదో ఒకటి చేస్తాం. అది కూడా చేతగానే రోజు ఇద్దరం కలిసి చచ్చిపోతాం అని అనగా అందరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అంతలో వినోద్, అమ్మా, తమ్ముడంటే చనిపోయాడు. నేను బ్రతికే ఉన్నాను కదమ్మా. నేను చనిపోయిన రోజు మీకు నచ్చిన దగ్గరుండండి. కోడలికిష్టం లేకుండా మేం మీతో ఉంటే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలొస్తాయి. అది మాకిష్టం లేదు. ఇష్టం లేదని ఎవరు చెప్పారు మావయ్య? ఏదో తొందరపాటులో నోరు జారాము. మమ్మల్ని క్షమించండి. మీరు మాతోనే ఉండాలి. ఇప్పటికీ ఎప్పటికి కూడా మిమ్మల్ని మేమే చూసుకుంటాం. ఇప్పుడు మేమున్నామని మా ముందు సరే అని చెప్పి తర్వాత మీరు గొడవ పెట్టుకోవడం సరైనది కాదు. ఏదైనా ఉంటే చెప్పండి, ఇక్కడే పరిష్కారం చేద్దాం. నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నానండి. మా అత్తమామలు మాతో ఉండటం నాకు నా భర్తకి కూడా ఇష్టమే. ఇక ఆస్తంటారా? వాళ్ళకిష్టమొచ్చిన వాళ్లకు, అంటే వాళ్ళ కూతురికైనా అటు రోజాకి ఎవరికిచ్చినా మా ఇద్దరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. వదినా, నన్ను క్షమించండి. డబ్బు మీద మోహంతో కన్న తల్లిదండ్రుల్ని వదిలించుకొని డబ్బు తీసుకుని వెళ్ళిపోదామనుకున్నాను. కాని వదినా, నువ్వు మాట్లాడిన తర్వాత నాలో ఉన్న డబ్బు దయ్యం మొక్కలైపోయింది. నాకు డబ్బొద్దు, ఏమొద్దు. అమ్మా, నాకు మీరే కావాలి, ఇంకేమొద్దు. అత్తయ్య, నన్ను కూడా క్షమించండి. తప్పుడు ఆలోచనలతో మా అమ్మ మాటలు, ఇరుగు పొరుగు వారి మాటలు విని సొంత వాళ్లైన మిమ్మల్ని అవమానించాను. నన్ను క్షమించండి. అక్క, బావ, మీరు కూడా. అత్తమామలు జాగ్రత్త. నాకు ఏ ఆస్తి వద్దు. మీరు బావుంటే అదే చాలు. అమ్మా రోజా, మాధవి, మీనా, మీ అవసరాలకు ఇంట్లో డబ్బంతా కాజేశారు. ఇప్పుడు అన్నీ తెలుసుకొని బాధపడుతున్నారు. నాన్న వినోదు, ఈ సమస్యకు నువ్వే సమాధానం చెప్పు. అమ్మా, నా తమ్ముడు లేకపోయినా రోజా ఈ ఇంటి కోడలు కాకమానదు. చెల్లి ఇంటికి ఆడబిడ్డ. వీరిద్దరికీ మంచి రోజు చూసుకొని అందరి సమక్షంలో మీరు అనుకున్న కోరుకున్న ఆస్తిని అమ్మానాన్నల చేతిమీదుగా వారికి నచ్చిన విధంగా వాళ్లే నిర్ణయించుకొని ఇస్తారు. చిన్నవాడివైనా ఆలోచించి సరైన సమాధానమిచ్చావు. అందరి గురించి చాలా చక్కగా ఆలోచించావు అని వినోద్ చెప్పిన విధంగా మంచి రోజు చూసి అందరూ కలిసి ఆలోచించి ఎవరికి ఎంత ముడుతుందో వారికి వీరయ్య, సూరమ్మే అందజేస్తారు. అంతవరకు వారికి నచ్చిన వినోద్ దగ్గర వారిని సంతోషంగా ఉండనివ్వండి అని పెద్ద మనుషులు వెళ్ళిపోతారు. సూరమ్మ వీరయ్యల్ని తీసుకొని వినోద్, మీనాలు ఇంట్లోకి వెళ్తారు.